అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వినాయక చవితి కాబట్టి ఉండ్రాళ్ళు కుడుములు చేసుకుందాము. పదండి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాము. మేము ఇద్దరమే కాబట్టి నేను చాలా కొంచెం చేస్తా. నీళ్ళలో ఒక గుప్పెడు నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. శనగపప్పు ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యము కడిగి ఆరబెట్టి ఇంట్లో చేసుకున్న రవ్వను ఒక కప్పు మసిలే నీళ్ళలో పోస్తున్నా. 1 టీ స్పూను నెయ్యి వేసుకొని అన్నీ మంచిగా కలగలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మిగిలిన హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని నానబెట్టిన ఒక గుప్పెడు శనగపప్పు వేయాలి. 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలి. నీళ్ళు ఒక పొంగు రాగానే ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని 2 పెద్ద గంటెల బెల్లం వేసుకోవాలి. మీ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోండి. నేను చాలా కొంచెం చేస్తున్నాను కాబట్టి నాకు సరిపోద్ది ఇది. బెల్లం కరిగిన తర్వాత మసులుతున్న నీళ్ళలో 1 కప్పు బియ్యం పిండి పోసుకోవాలి. పిండిని అంతా మంచిగా కలగలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. పిండి చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని కుడుముల సైజులో బిళ్ళల్లాగా ఒత్తుకోవాలి. చూడండి, చూపించే విధంగా చేసుకొని చిన్న గుంతలున్న ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని చేసుకున్న కుడుములన్నీ ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోవాలి. కుడుములు మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా వేసుకోవచ్చు. రౌండ్గా వేసుకోవచ్చు, ఇట్లా బిళ్ళల్లాగా వేసుకోవచ్చు. ఎన్ని ఉంటే అన్నీ. కొన్ని రౌండ్గా కూడా వేస్తున్నా. మన ఇష్టం, ఏ విధంగా వేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఉండ్రాళ్ళు చేసి పెట్టేసినండి. పిండిని మంచిగా కలగలుపుకొని చేతికి చిన్న ముద్ద తీసుకొని ఇట్లా రౌండ్గా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. అంతే, ఈజీ చాలా చేయడము. ఇంకొక ఇడ్లీ ప్లేటు, పెద్ద గుంతలు ఉన్న ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని మనం చేసుకున్న ఉండ్రాళ్ళను నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లో ఒక్కొక్క దాంట్లో 2 పెడుతున్నా. నేను 9 చేసిన అండి. కుడుముల ప్లేట్ తీసుకొని ఉండ్రాళ్ళ ప్లేట్ పైన కుడుముల ప్లేట్ పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని వాటర్ మసిలిన తర్వాత ఈ 2 ప్లేట్లు గిన్నెలో పెట్టేసి పైన ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అవుతాయండి. అయిపోయినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. చూడండి, ఉండ్రాళ్ళు కుడుములు అయిపోయినాయి. ఇడ్లీ ట్రేలు గిన్నెలోంచి తీసేసిన. చూడండి, క్లోజప్లో తీస్తున్నా. ఉండ్రాళ్ళను ట్రేలోంచి తీసి విఘ్నేశ్వర్ల వారికి ఆరగింపు చేయడం కోసము వేరే బౌల్స్లో పెడుతున్నా. 9 ఉండ్రాళ్ళు పెట్టేసిన అండి ఒక బౌల్లో. ఇంకొక బౌల్లో చిన్న కుడుములు 9, పెద్దగా చేసిన కుడుములు కూడా 9 పెడుతున్నా. మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి 9 తక్కువ కాకుండా పెట్టుకోవాలి ఏదైనా కూడా. తెలంగాణ తాలికల పాశం కూడా చేసిన. ఇది కంపల్సరీ కదా విఘ్నేశ్వర్ల వారికి. ఇది కూడా ఒక బౌల్లో పెడుతున్నా. ఈ వీడియో సపరేట్గా ఉంది, కావాలన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది చింతపండు పులిహోర అండి. పులిహోర కూడా ఒక ప్లేట్లో పెడుతున్నా. ఇవ్వండి మా ప్రసాదాలు. కొబ్బరికాయతో కలిపి 5 ప్రసాదాలు అయినాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.